హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే డిసెంబర్ నెల 2024లో మనకి క్యాలెండర్ ఎలా ఉండబోతుంది, మరి ఏ రోజుల్లో మనకి మంచి రోజులు ఉన్నాయి అంటే శుభముహూర్తాలు వివాహానికి కానీ లేకపోతే ఇంకా గృహప్రవేశానికి కానీ గృహారంభానికి కానీ ఇంకా తదితర ముహూర్తాలు ఏమేమి ఉన్నాయనేది తెలుసుకుందామండి. చూడండి, కార్తీక మాసము అమావాస్య డిసెంబర్ 1వ తారీఖున వచ్చింది కాబట్టి అమావాస్య పగలు 11 దాకా ఉంది. కాబట్టి మార్గశిర పాడ్యమి అంటే గౌరీ పాడ్యం అంటారు. మార్గశిర పాడ్యమి మనకి 2వ తారీఖున సోమవారం ఉంది కదండి, మరి గౌరీ పాడ్యం అంటారు. దీన్నే పౌలి స్వర్గం అని కూడా అంటారు. కార్తీక మాసం మొత్తం నెల రోజులు మనకి చేసిన పుణ్యం రావాలంటే ఈ రోజున పొద్దునే అరటి దొప్పల్లో దీపాలు వెలిగిస్తారు కదా, మరి ఈ రోజున పౌలి స్వర్గం అనమాట. అయితే ఈ రోజున మనకి మంచి రోజున కాదా చూద్దామండి. శుక్ల పాడ్యమి మార్గశిర మాసము తత్కాల విధియ అంటే తిథిద్వయం అనేది వచ్చింది కాబట్టి ఈ రోజున సోమవారం మూలా నక్షత్రానికి గృహప్రవేశం చేసుకోవచ్చు అండి. 3వ తారీఖున ఈ రోజున అయితే ఏం లేవు ముహూర్తాలు. మరి బుధవారము 4వ తారీఖున తదియ పూర్వాషాఢకి వ్యవసాయము పనులు కానీ లేకపోతే బోరింగ్ వేసుకోవడానికి కానీ ఇంకా సాధారణ పనులు చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నము 1:16 తర్వాత ఉత్తరాషాఢ వచ్చిన తర్వాత వివాహ ముహూర్తాలు అలాగే గృహప్రవేశ ముహూర్తాలు పెట్టుకోవచ్చండి. ఇక రాత్రి మిథున లగ్నానికి కూడా 4వ తారీఖున 8:01 తర్వాత వివాహ ముహూర్తాలు గృహారంభ ముహూర్తాలు గృహప్రవేశ ముహూర్తాలు కూడా పెట్టించుకోవచ్చు. అంటే మీకు తెల్లవారుజామున గృహారంభ ముహూర్తం అనేది పెడతారు, అంటే శంకుస్థాపన ముహూర్తం అనేది పెడతారన్నమాట. మీ పేరు బలం మీద పెడతారు కాబట్టి ఇవాళ పెట్టించుకోవచ్చు. ఇంకా 5వ తారీఖు వచ్చేసి చవితి అండి, గురువారము. ఉత్తరాషాఢ నక్షత్రానికి వివాహ ముహూర్తాలు ఇంకా గృహప్రవేశము గృహారంభము అలాగే బొడ్రాయి ప్రతిష్టలు అంటే ప్రతిష్టలకు కూడా ఈ రోజున బాగానే ఉంది ముహూర్తం అనేది. మీరు ముందే వెళ్ళి పెట్టించుకోవచ్చు. అలాగే పిల్లలకి నామకరణం చేయొచ్చు. ఉదయం 8:40 తర్వాత రిజిస్ట్రేషన్స్ అనేవి మీరు చేయించుకోవచ్చు. వ్యాపార ప్రారంభాలు వాహన ప్రారంభాలు చేసుకోవచ్చు అండి. అలాగే పెండ్లి చూపులు కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీకు 3:39 తర్వాత వివాహ ముహూర్తాలు గృహప్రవేశ ముహూర్తాలు గర్భధాన ముహూర్తాలు ఇంకా రాత్రిపూట కూడా అండి 7:57 తర్వాత 57 తర్వాత మీకు 7:57 తర్వాత మీకు వివాహ ముహూర్తాలు అలాగే గృహారంభము గృహప్రవేశము బోరింగ్ వేయించుకోవడానికి. బోరింగ్ అంటే మీకు తెల్లవారితే మీకు శుక్రవారం అని వస్తుంది. ఆ టైము మీరు తెల్లవారితే 4:34 తర్వాత మీరు బోరింగ్ అనేది వేసుకోవచ్చు అనమాట. ఇవి 5వ తారీఖున ముహూర్తాలు. ఇంకా 6వ తారీఖున చూద్దామండి, పంచమి శుక్రవారము. ఈ రోజున శ్రవణ నక్షత్రము రిజిస్ట్రేషన్స్ వ్యాపారము పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే వాహన ప్రారంభము. మధ్యాహ్నం వచ్చేసి ధనుసు నక్షత్రం వచ్చిన తర్వాత వివాహ ముహూర్తాలు గృహప్రవేశ ముహూర్తాలు పెట్టుకోవచ్చు. అలాగే రాత్రి 1:35 తర్వాత వివాహ ముహూర్తాలు పెట్టించుకోవచ్చు. అలాగే గృహారంభము అంటే శంకుస్థాపనకి మీరు తెల్లవారుజామున ముహూర్తాలన్నీ పెట్టించుకోవచ్చు. ఇంకా గృహప్రవేశ ముహూర్తాలు కూడా పెట్టుకోవచ్చు అండి. అంటే ఇల్లు అయిపోయిన తర్వాత మనం గృహప్రవేశం చేస్తాం కదా, నైట్ ముహూర్తాలు కూడా ఉంటాయి, కావాలంటే మీరు పెట్టుకోవచ్చు. మీకు ఇట్లా పెట్టుకుంటే కనుక చక్కగా తెల్లవారటప్పటికి మీకు వ్రతము అవి కూడా అన్నీ అయిపోతాయండి. కాబట్టి అంటే వాస్తు హోమం కానీ గణపతి హోమం కానీ ఏమైనా చేయించుకోవాలంటే కూడా అన్నీ అయిపోతాయి. కాబట్టి మీరు నైట్ కావాలంటే గృహప్రవేశ ముహూర్తం అనేది పెట్టించుకోవచ్చు. ఇంకా బోరింగ్ కూడా వేయించుకోవచ్చు మీరు ఎప్పుడంటే 6వ తారీఖున. మరి 7వ తారీఖు వచ్చేసి షష్ఠి శనివారము ధనుసు నక్షత్రము మిగులు వివాహ ముహూర్తాలు అలాగే గృహరంభ ముహూర్తాలు గృహప్రవేశ ముహూర్తాలు బొడ్రాయి ప్రతిష్ట అనేది పెట్టించుకోవచ్చు అండి ముహూర్తాలు అనేవి. ఇంకా పిల్లలకి నామకరణం చేయొచ్చు. అలాగే ఉదయం 8:32 తర్వాత వ్యాపారము సంబంధించిన ఏమైనా పనులు మీరు మొదలు పెట్టుకోవచ్చు. అలాగే రిజిస్ట్రేషన్స్ అనేవి అంటే భూమి రిజిస్ట్రేషన్స్ మీరు ఏమైనా కొంటే కనుక రిజిస్ట్రేషన్స్ అనేవి చేయించుకోవచ్చు. అలాగే వాహన ప్రారంభాలు మీరు పూజ చేయించుకొని వాహన ప్రారంభం కూడా చేయించుకోవచ్చు. అలాగే పెండ్లి చూపులు ఏర్పాటు చేయొచ్చు. ఇంకా 1:04 తర్వాత శతభిష నక్షత్రం వచ్చిన తర్వాత వివాహ ముహూర్తాలు అలాగే గృహప్రవేశ ముహూర్తాలు ఇంకా గర్భధాన ముహూర్తాలు నైటు మీరు 7:49 తర్వాత గర్భధాన ముహూర్తం అనేది పెట్టించుకోవచ్చు అని ఇచ్చారండి. మరి ఇంకా రాత్రి మళ్ళీ 1:34 తర్వాత కూడా వివాహ ముహూర్తాలు గృహారంభము గృహప్రవేశ ముహూర్తాలు కూడా పెట్టించుకోవచ్చు అని ఇచ్చారు. అలాగే బోరింగ్ కూడా మీరు తెల్లవారుజామున 4:28 తర్వాత మీరు బోరింగ్ కూడా వేయించుకోవచ్చు. ఒకవేళ మీరు ఇల్లు కట్టాలనుకుంటే ముందు బోరింగ్ కావాలి కదా, బోరింగ్ వేయించుకోవడానికి కూడా ఈ రోజున బాగుందన్నమాట. అయితే తెల్లవారితే మీకు ఆదివారం వస్తుంది అనమాట. ఇంకా 8వ తారీఖున
8వ తారీఖున వచ్చేసి సప్తమి ఆదివారం శతభిష నక్షత్రం మిగులు వివాహము గృహారంభము గృహప్రవేశ ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఇంకా ఉదయం 8:29 తర్వాత వాహన ప్రారంభము అలాగే వ్యాపార ప్రారంభాలు పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు ఈ రోజున. ఇక 9వ తారీఖు వచ్చేసి నవమి సోమవారము పూర్వభద్ర నక్షత్రము వ్యాపారము వ్యవసాయ పనులకి ఆపరేషన్స్ చేయించుకోవడానికి బాగుందండి. అలాగే ఉత్తరాభద్ర వచ్చిన తర్వాత మీరు గృహప్రవేశ ముహూర్తాలు గర్భధారణ ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు అనమాట. ఇంకా 10వ తారీఖున దశమి మంగళవారము ఉత్తరాభద్ర నక్షత్రం మిగులు ఆపరేషన్స్ చేయించుకోవచ్చండి. మధ్యాహ్నం 3:19 తర్వాత మీకు రేవతి నక్షత్రం వచ్చిన తర్వాత వివాహ ముహూర్తాలు అలాగే గృహప్రవేశ ముహూర్తాలు ఇంకా గృహారంభ ముహూర్తాలు బోరింగ్ వేయించుకోవడానికి కూడా ఈ రోజున బాగుంది. బోరింగ్ అంటే మీరు 4:14 తర్వాత వేయించుకోవాలి తెల్లవారితే. అంటే మీకు తెల్లవారితే మీకు బుధవారం అనంగా వేయించుకోవాలన్నమాట బోరింగ్ అనేది. ఇక 11వ తారీఖు వచ్చేసి ఏకాదశి బుధవారము రేవతి నక్షత్రం మిగులు వివాహ ముహూర్తాలు అలాగే గృహారంభ ముహూర్తాలు అంటే భూమి పూజ శంకుస్థాపన అనమాట. అలాగే గృహప్రవేశము ఇంకా బోరింగ్ వేయించుకోవడానికి బొడ్రాయి ప్రతిష్టలకి రోజున బాగున్నాయని ఇచ్చారు. ఇక ఉదయం 8:16 తర్వాత అశ్విని నక్షత్రం వచ్చిన తర్వాత మీకు భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వ్యాపార ప్రారంభాలకి వాహన ప్రారంభాలకి పెండ్లి చూపులకి అలాగే 3:15 తర్వాత వివాహ ముహూర్తాలు అంటే మధ్యాహ్నము గృహప్రవేశ ముహూర్తాలు పెట్టించుకోవచ్చు. ఇంకా వివాహము గృహారంభము గృహప్రవేశము బోరింగ్ కూడా వేయించుకోవచ్చు అని ఇచ్చారండి. బోరింగ్ అయితే తెల్లవారుజామున 4:10 తర్వాత ఉంది. ఇక 12వ తారీఖు వచ్చేసి ద్వాదశి గురువారము అశ్విని నక్షత్రం మిగులు వివాహము గృహారంభము గృహప్రవేశము అలాగే భరణి వచ్చిన తర్వాత మీకు ఆపరేషన్స్ చేయించుకోవచ్చు. ఇక 13వ తారీఖు వచ్చేసి త్రయోదశి శుక్రవారము కృతికా నక్షత్రము ఆపరేషన్స్ చేయించుకోవడానికి మాత్రమే ఈ రోజున బాగుందండి. ఇంకా 14వ తారీఖు వచ్చేసి చతుర్దశి శనివారము రోహిణి నక్షత్రము వివాహము గృహారంభము గృహప్రవేశము అలాగే బొడ్రాయి ప్రతిష్టలు చేయించుకోవడానికి బాగుంది. ఉదయం 8:04 తర్వాత పెండ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు మీరు. ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. వాహన ప్రారంభాలు వ్యాపార ప్రారంభాలు అలాగే మధ్యాహ్నం 3:03 తర్వాత వివాహము గృహప్రవేశము ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు అండి. రాత్రి 1:06 తర్వాత మీరు వివాహ ముహూర్తాలు పెట్టించుకోవచ్చు. ఇంకా గృహారంభ ముహూర్తాలు గృహప్రవేశ ముహూర్తాలు పెట్టించుకోవచ్చు. అలాగే తెల్లవారితే 3:58 తర్వాత బోరింగ్ అనేది కూడా మీరు వేయించుకోవచ్చు. అంటే తెల్లవారితే మీకు ఆదివారం అనేది వస్తుందండి. ఇంకా 15వ తారీఖున పౌర్ణమి ఆదివారం మృగశిర నక్షత్రము వివాహము గృహారంభము గృహప్రవేశము అలాగే బొడ్రాయి ప్రతిష్టలకి ఈ రోజున బాగానే ఉందండి. ఇంకా నిశ్చయితాంబూలాలు పుచ్చుకోవడానికి కూడా బాగుంది. అలాగే వ్యాపార ప్రారంభము వాహన ప్రారంభము పెండ్లి చూపులు ఏర్పాటు చేసుకోవడానికి కూడా బాగుంది. ఇంకా మధ్యాహ్నం 2:59 తర్వాత వివాహము గృహప్రవేశము ముహూర్తాలు కూడా మీరు పెట్టించుకోవచ్చు. 6వ నక్షత్రం వచ్చిన తర్వాత రాత్రి వ్యవసాయ పనులు బోరింగ్ వేయించుకోవడానికి బాగుందండి. 16వ తారీఖు వచ్చేసి బహుళ పాడ్యమి సోమవారం 6వ నక్షత్రం రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. పెండ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు అండి ఈ రోజున. మరి 17వ తారీఖు వచ్చేసి విధియ మంగళవారము పునర్వసు నక్షత్రము ఆపరేషన్స్ చేయించుకోవచ్చు. మధ్యాహ్నము 12:20 తర్వాత సాయంత్రము 4:20 తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చిన తర్వాత మీరు గృహారంభము గృహప్రవేశము బోరింగ్ వేయించుకోవచ్చు. బోరింగ్ వేయించుకోవడానికి తెల్లవారుజామున 3:47 తర్వాత మీకు బోరింగ్ అనేది వేయించుకోవచ్చు. పురోహితుని అడిగి మీరు కనుక్కోండి. ఇక 18వ తారీఖు వచ్చేసి తదియ బుధవారము పుష్యమి నక్షత్రం రిజిస్ట్రేషన్స్ చేయించుకోవచ్చు. వ్యాపారము పెండ్లి చూపులు అనేవి ఏర్పాటు చేసుకోవచ్చు. వాహన ప్రారంభాలు చేసుకోవచ్చు. వాహన ప్రారంభం చేసే ముందు ఎప్పుడైనా సరే పూజ అనేది చేయించుకోవాలండి వాహనానికి. వాహన పూజ అనేది చేసుకున్న తర్వాతనే వాహన ప్రారంభము మీరు షాప్లో కొన్న తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మీరు నడపకూడదు. ఏదైనా గుళ్ళో మీరు వాహన పూజ చేయించిన తర్వాతనే నిమ్మకాయలు తొక్కించి నిమ్మకాయలు తొడిగి పూజ చేయించిన తర్వాతనే మీరు వాహనం అనేది ఇంకా నడుపుకోవచ్చు. ఎప్పటికైనా అంటే ఎప్పుడూ నడుపుకోవచ్చు అనమాట. ఇలాగా వాహన ప్రారంభం అనేది చేసుకోవచ్చు. ఇంకా సాయంత్రము 4:15 తర్వాత గృహప్రవేశ ముహూర్తాలు అనేవి కూడా పెట్టించుకోవచ్చు అండి. మీరు బోరింగ్ కూడా మీరు వేయించుకోవచ్చు. 3:44 తర్వాత అని ఇచ్చారు. అంటే తెల్లవారితే మీకు 19వ తారీఖు అనేది వస్తుంది. ఇక 19వ తారీఖున చవితి గురువారము ఆశ్లేష నక్షత్రము. ఇది దేనికి పనికిరాదు కాబట్టి వ్యవసాయ పనులు ఈ రోజున ఆపరేషన్ అనేవి చేయించుకోవచ్చు. ఏమైనా అంటే మామూలు ఆపరేషన్స్ అట్లాంటివి సిజేరియన్ కాదండి, పిల్లలు పుట్టడానికి అయితే కాదు. మామూలుగా ఏమైనా ఆపరేషన్స్ ఉంటాయి కదా అట్లాంటివి అనేవి చేయించుకోవచ్చు అనమాట. ఇంకా 20వ తారీఖు వచ్చేసి పంచమి శుక్రవారము మఘ నక్షత్రము నిశ్చయితాంబూలాలు అనేవి పుచ్చుకోవచ్చు. వ్యాపారము వాహన ప్రారంభాలు రిజిస్ట్రేషన్స్ అనేవి చేయించుకోవచ్చు అండి. మరి
9 నిమిషాల తర్వాత వివాహ ముహూర్తాలు, గృహారంభము, గృహప్రవేశ ముహూర్తాలు కూడా పెట్టించుకోవచ్చు అని ఇచ్చారు. అలాగే బోరింగ్ కూడా మీరు తెల్లవారితే 3 గంటల 36 నిమిషాల తర్వాత వేయించుకోవచ్చు. 4 గంటల 32 నిమిషాల తర్వాత కూడా వేయించుకోవచ్చు అనమాట. అంటే తెల్లవారితే మీకు 21 అని వస్తుంది. ఇక 21 తారీఖు షష్ఠి శనివారము, పుబ్బ నక్షత్రానికి పెళ్లి చూపులు మీరు ఏర్పాటు చేసుకోవచ్చు అండి. అలాగే వ్యాపారము సాధారణ పనులకు బాగుంది. ఇంకా 22 తారీఖు వచ్చేసి సప్తమి ఆదివారము, ఉత్తర నక్షత్రానికి నిశ్చయితాంబూలాలు పుచ్చుకోవచ్చు అండి. వ్యాపారము అలాగే వాహన ప్రారంభాలు మీరు చేసుకోవచ్చు. ఇంకా మధ్యాహ్నము 2 గంటల 33 నిమిషాల తర్వాత వివాహ ముహూర్తాలు పెట్టించుకోవచ్చు, గృహప్రవేశ ముహూర్తాలు పెట్టించుకోవచ్చు. అలాగే మీరు వివాహ ముహూర్తాలు, గృహారంభ, గృహప్రవేశం, బోరింగ్ ముహూర్తాలు కూడా పెట్టించుకోవచ్చు. అంటే బోరింగ్ అనేది తెల్లవారితే 4 గంటల 24 నిమిషాల తర్వాత మీరు బోరింగ్ అనేది వేసుకోవచ్చు. మీ పేరు మీద ఎట్లా ఉందనేది మీరు పురోహితుని అడిగి కనుక్కోండి. ఎప్పుడైనా సరే మేము చెప్తున్నామని కాదు, మీరు తెలుసుకొని కనుక్కొని చేయించుకుంటేనే మంచిదండి. ఇక 23 తారీఖు వచ్చేసి సోమవారము, హస్త నక్షత్రము, సాధారణ పనులకి ఈ రోజున బాగానే ఉందండి. మరి మధ్యాహ్నం అయితే 3 గంటల 57 నిమిషాల తర్వాత గృహప్రవేశ ముహూర్తాలు అనేవి మీరు పెట్టించుకోవచ్చు అని ఇచ్చారు. కాబట్టి మీ పేరు బలం మీద మీకు కుదిరితే పెట్టించుకోండి. అలాగే రాత్రి 10 గంటల 32 నిమిషాల తర్వాత వ్యవసాయ పనులకి బాగానే ఉందని ఇచ్చారు. తెల్లవారుజామున 4 గంటల 20 నిమిషాల తర్వాత మీరు వ్యవసాయ పని లేదు అంటే బోరింగ్ అట్లాంటివి వేయించుకోవడము అలాంటివి చేయించుకోవచ్చు అనమాట. ఇంకా 24 తారీఖు వచ్చేసి మీకు నవమి మంగళవారము, చిత్ర నక్షత్రము, ఆపరేషన్స్కి మాత్రమే ఈ రోజున బాగుందని ఇచ్చారండి. 25 తారీఖున దశమి బుధవారము, స్వాతి నక్షత్రము, నిశ్చితాంబూలాలు ఇవాళ మార్పిడి చేసుకోవచ్చు. అంటే ఎంగేజ్మెంట్ అంటాం కదండి, ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చు అనమాట. లగ్గాలని కూడా అంటారు. ఇక రిజిస్ట్రేషన్స్ అనేవి చేయించుకోవచ్చు. మీరు భూమి కొంటే రిజిస్ట్రేషన్స్ అనేవి చేయించుకోవచ్చు. వ్యాపారము, వాహన ప్రారంభాలు చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 3 గంటల 49 నిమిషాల తర్వాత వివాహ ముహూర్తాలు పెట్టించుకోవచ్చు. అలాగే గృహప్రవేశ ముహూర్తాలు అనేవి కూడా మీరు పెట్టించుకోవచ్చు అండి. రాత్రి 12 గంటల 24 నిమిషాల తర్వాత కూడా మీకు వివాహ ముహూర్తాలు, గృహారంభ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయని ఇచ్చారు. కాబట్టి మీరు కావాలంటే మీ పేరు బలం మీద ఎలా ఉంది అని తెలుసుకొని పెట్టించుకోండి. ఇంకా 26 తారీఖు వచ్చేసి ఏకాదశి ఇవాళ గురువారము, స్వాతి నక్షత్రము మిగులు, వివాహము, గృహారంభం, గృహప్రవేశము, అలాగే ఎంగేజ్మెంట్ నిశ్చితాంబూలాలు చేసుకోవడానికి బాగుంది ఈ రోజున. అలాగే సాధారణ పనులకి బాగానే ఉందండి. మరి 27, 28, 29, 30, 31 అయితే ముహూర్తాలు అనేవి ఏమీ ఇవ్వలేదండి. మరి ఇదండి డిసెంబర్ క్యాలెండరు. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీ పేరు బలం మీద మీకు అంటే మీ పిల్లలకి వివాహ ముహూర్తాలు కానీ, గృహప్రవేశము, గృహారంభ ముహూర్తాలు కానీ పురోహితుని అడిగి కనుక్కొని పెట్టుకోండి. నేను ప్రజంగా ప్రకారం అయితే చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ఆల్ అని ట్యాప్ చేసినట్టయితే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీ దాకా వస్తాయి నోటిఫికేషన్స్. సో నేను వీడియో పెట్టగానే మీరు చూడగలుగుతారు. ఇదండి ఈ వీడియో. మరి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మీ ముందుంటాను.